నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈరోజు మేము మా గార్డెన్లో ఉన్న నిమ్మ చెట్టుకి చేసే సంరక్షణ చూపిస్తాను. నిమ్మ చెట్టుకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదండి. నీరు ఎక్కువ ఇవ్వితే పూత అది రాలిపోతుంది, లేదు పూత అసలు రాదు. అలాగే మొక్కని ఫుల్ సన్లైట్లో ఉంచాలన్నమాట. ఇప్పుడు నెలకొకసారి వర్మి కంపోస్ట్ ఇవ్వాలి. ఈ మంత్లో అయితే టిప్స్ని చిన్నగా కట్ చేసి మొక్క చుట్టూ బాగా తవ్వాలండి. మట్టి గుల్లగా ఉంటే వేర్లకి గాలి తగులుతుంది కదా. మేమేం చేసామంటే ఈ మట్టిని పాతది అయిపోయిందని తీసేసాం. ఒక హార్వెస్ట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూత అది రావాలి కదా, అందుకని ఈ మట్టి తీసేసి ఇప్పుడు దీనికి నేను గెత్తం వేయచ్చు, లేదు వర్మి కంపోస్ట్ అయినా వేయచ్చండి. మా దగ్గర ప్రస్తుతానికి వర్మి కంపోస్ట్ లేదు, అందుకని గెత్తం వేస్తున్నాను నేను. గెత్తం, నెక్స్ట్ సీవీడ్, చాక్ పౌడర్ వేస్తాను. అలాగే పొటాటో పీల్స్ని, ఉల్లిపాయ తొక్కల్ని నానబెట్టానండి, ఆ వాటర్ కూడా వేస్తాను. కొంచెం బూడిద, వీటిని వేస్తే మొక్కకి బాగా అంటే బలం చేకూరి మంచి ఈల్డ్ ఇస్తుందని అనుకుంటున్నాను నేను. అంటే ఉల్లి తొక్కల్లో అది సల్ఫరు, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. వీటిని నీటిలో నానపెట్టి ఇస్తాను. అలాగే ఆవచెక్క కూడా నానపెట్టాను, అది ఒక 3-4 డేస్ పోయాక ఇస్తాను. అలాగే ఆకులకి ఏదైనా అంటే ఆకు ముడత అలాగే ఏదైనా తెగులు కనిపిస్తే మాత్రం కొంచెం బేకింగ్ సోడాని ఒక 1/2 స్పూను 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చండి. అలాగా పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. అది బేకింగ్ సోడా మొక్కకు కూడా ఇచ్చుకోవచ్చు, అది ఫంగిసైడ్ కింద కూడా పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు గెత్తం వేస్తున్నాం ఇందులో. ముందు అంటే వేర్లు కనిపించకుండా ఉండేలాగా గత్తం వేస్తున్నాము. పైన మిగతా వేస్తామన్నమాట. వేసి అప్పుడు ఒకసారి గొప్పు కొట్టేస్తాము. ఇప్పుడు చూడండి, కొంచెం పొగాకు కూడా వేస్తున్నాను నేను, ఎందుకంటే వేరు పురుగులు అవి రాకుండా. పొగాకు అంటే ఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది, పెస్టిసైడ్ కింద కూడా యూజ్ అవుతుంది. ఇది పొగాకు కాడలండి ఇవి. నెక్స్ట్ సీవీడ్ గ్రాన్యూల్స్ వేస్తున్నాను, ఒక గుప్పుడు సీవీడ్ గ్రాన్యూల్స్. నెక్స్ట్ చాక్ పౌడర్ ఒక 2 స్పూన్స్ చాక్ పౌడర్ వేస్తున్నాను. చాక్ పౌడర్ అంటే కొంచెం దూరంగా వేయండి, కాల్షియం కదా. నెక్స్ట్ బూడిద కూడా 2 స్పూన్లు వేస్తున్నానండి. దీన్ని ఇలాగా మొత్తం అంతా కలిపేసుకునండి. పైన కొంచెం మట్టితో కప్పుతున్నామండి. చాలా అదే శ్రద్ధ ఇచ్చాము చుట్టూ. ఈ బాటిల్లోనే ఉల్లి తొక్కలు, నెక్స్ట్ పొటాటో పీల్స్ వేసామండి. ఇవి ఒక 2-3 డేస్ నానితే అప్పుడు ఆ వాటర్ని డైల్యూట్ చేసి ఈ మొక్కకి ఇస్తాను. అలాగే ఆవ చెక్క కూడా నానపెట్టాను, అది కూడా ఇస్తాను 2-3 డేస్ పోయాక. ఆ తర్వాత ఒక 10 డేస్కి ఈ చెట్లో తేడా కనిపిస్తుంది, అంటే మంచి ఆకులు అవే వస్తాయి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది మా గార్డెన్లో ఉన్న 2వ నిమ్మ చెట్టు అండి. దీనికి ఆల్రెడీ కొంచెం పూత వచ్చింది, కాయలు కూడా వస్తున్నాయి. అంటే పూత కొంచెం తక్కువే వచ్చింది, అందుకని దీనికి కూడా కొంచెం న్యూట్రియంట్స్ ఇస్తే పూత పెరుగుతుందేమో అనేసి ఇప్పుడు దీనికి న్యూట్రియంట్స్ ఇవ్వబోతున్నాము. ఇది ఇలాగా మట్టిని కొంచెం తీసేసామన్నమాట అండి. ఇటు పక్క ఎందుకు తీయలేదంటే ఇక్కడ తుమ్మి పూల మొక్క ఉంది, అది అలా ఉంచేసాము. ఈ పక్కన తీసాము. ఇప్పుడు ఇక్కడ
ఎరువులు వేస్తాం. ఇలా పిందెలు వచ్చాయండి. ఇప్పుడు గెత్తం వేస్తున్నామండి. ఫస్ట్ నెక్స్ట్ పొగాకు కాడలు, నెక్స్ట్ ఎండిన అరటి తొక్కలు, అరటిపండు తొక్కలు ఎండిపోయినవి, నెక్స్ట్ సీవీడ్ గ్రాన్యూల్స్ అండి, నెక్స్ట్ చాక్ పౌడర్ 2 స్పూన్స్ ఇలా ఎడ్జెస్కి వేసుకోవాలన్నమాట. మొక్క మొదలకు కాకుండా చివర్లో 2 స్పూన్స్. తర్వాత బూడిద, అది కూడా 2 స్పూన్స్. ఇటుపక్కకి ఇప్పుడు ఉల్లి తొక్కలోని పొటాటో పీల్స్ నానపెట్టిన వాటర్. ఇప్పుడు మట్టితో కప్పేస్తామండి. ఒక 2 డేస్ పోయాక ఆవచెక్క నానపెట్టిన వాటర్ ఇస్తాను. ఇదండి మా నిమ్మ చెట్ల గురించి. ఉంటానండి. నమస్తే.